హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణ కేబినెట్ భేటీ శుక్రవారం జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కానుంది. పంట నష్టం పరిహారంతో పాటు కొత్త ఆర్ఓఆర్ చట్టానికి ఆమోదం, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. వీటితో పాటు పలు కీలక అంశాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. శుక్రవారం జరిగే కేబినెట్ సమావేశం కోసం పలు కీలక అంశాలతో కూడిన ఎజెండాను అధికారులు సిద్ధం చేశారు. వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా కోదండరెడ్డిని ప్రభుత్వం నియమించిన కమిషన్ కు ఇంకా చట్టబద్ధత లేదు. దీంతో వ్యవసాయ కమిషన్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. విద్యా కమిషన్ కు ఆకునూరి మురళిని చైర్మన్ గా నియమించారు. విద్యా కమిషన్ కు సైతం మంత్రిమండలి అంగీకారం తెలపనుంది. భారీ వర్షాలతో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో బాధితులకు ఇచ్చే పరిహారంపైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతి ఏటా సీఎంఆర్ఎఫ్ కోసం భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి వస్తున్న నేపథ్యంలో పేదలందరికీ ఆరోగ్య బీమా ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది. దీనిపైన కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న ఆర్ఓఆర్ చట్టాన్ని రద్దు చేసి దీని స్థానంలో కొత్త చట్టాన్ని కేబినెట్ ఆమోదించనుంది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ఓఆర్ ముసాయిదాను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్ఓఆర్ 2020 చట్టంలో పరిష్కరించలేని అనేక సమస్యలకు పరిష్కారం చూపుతూ ముసాయిదా చట్టాన్ని రూపొందించారు. కొత్త చట్టంపై వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలా, అసెంబ్లీలో చర్చించి ఆమోదించాలా అన్న దానిపైన క్లారిటీ రానుంది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ను తెచ్చే అంశాన్ని చర్చించనున్నారు. వీటితో పాటు కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాల రిపోర్టుపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. వేర్వేరుగా స్మార్ట్ హెల్త్ కార్డు జారీ, లబ్ధిదారుల ఆదాయ పరిమితి అర్హతలపై మరోసారి చర్చించనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొత్త గ్రామ పంచాయతీల డిమాండ్ వినిపిస్తోంది. దీంతో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. హైడ్రాకు చట్టబద్ధతతో పాటు అధికారులను కేటాయించనున్నారని తెలుస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ప్రభుత్వం తరచూ చెబుతున్న నేపథ్యంలో వాటి అమలుపై ప్రతిపక్షాలు ఒత్తిడి తెస్తున్నాయి. వర్షాకాలం ముగుస్తున్నా రైతు భరోసాపై నిర్ణయం తీసుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతు భరోసాపై చర్చ జరగవచ్చునని భావిస్తున్నారు. మొత్తంగా పలు కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుందనే చర్చ సాగుతోంది.